నిరంతరము ఒకే దాని మీద కాన్ఫిడెంట్ గా అదే చేయాలి అనేది కాకుండా కొంతవరకు చేసిన తర్వాత కొంతవరకు శరీరానికి ఉల్లాసాన్ని హ్యాపీనెస్ ని మనము క్రియేట్ చేసుకునే విధానాన్ని బట్టి మన వర్క్ ను బట్టి మనము ఎంత ఎంజాయ్మెంట్ గా ఎంత హ్యాపీగా ఉంటే మనము ముందుకు మనల్ని చూసి ఇంకా ఇద్దరు రైతులు ముందుకు వచ్చి ఇట్లా బాగుంటుంది అన్ని రకాలుగా చేసుకుంటూ కూడా ఇట్లా బాగుండొచ్చు కదా అనే ఆలోచన వస్తుంది అనే దాంతోనే మేము కొన్ని చిన్న వీడియోలు కానీ చిన్న పాటలకు అట్లా ఉన్న లిప్ రీడింగ్ చేసుకుంటా అంటూ ఉంటాం అంతేగాని మేమైతే దాని మీద డిపెండ్ అయితే తెలియదు. ఆ కళాపోషణ అనేది కొద్దిగా కళాపోషణ అనేది కొద్దిగా అయితే ఉంటుంది. ఇంతకుముందు మా నాయన కూడా కొన్ని డ్రామాలు వేసినాడు. ఆ డ్రామాలు కళాపోషణ మాకు కూడా కొంచెం తగిలిందేమో అనుకుంటున్నాను. తగిలేసి ఇట్లా సరదాగా ఎంజాయ్మెంట్ గా నలుగురు మన గురించి చెప్పుకోండి, చెడుగా కాకుండా మంచిగా చెప్పుకోండి అనుకుంటాం అంతేనా. చెడుగా చెప్పుకున్నా మనవాడే, వాడు మనవాడే, మనం మేలుకోరేవాడే అనుకుంటాం అంతేనా. ఎవరిని కించపరిచితే మిమ్మల్ని రిటర్న్ రిప్లై ఇచ్చేది కానీ రిప్లై మాట్లాడేది కానీ ఉండదు. చేసుకోవడము, ఉండడము, పోతాడము, మనవరాళ్ళతో మనవాళ్ళతో మేమంతా కలిసి మలిసి కొన్ని వీడియోలు పాటలు మంచి చెడ్డ కూడా బాగా చేసుకుంటా ఉంటాము బాగా. ఇప్పటికైతే ఈ లైఫ్ జీవితము ఈ రైతు జీవితం ఇట్లా సాగిపోతేనే బాగుంటుందని నేనైతే చెప్తాను.